నమస్తే, నేను సిరి. హైదరాబాద్ని వణికిస్తుంది అని చెప్పుకోవాలా, లేకపోతే హైదరాబాద్లో ఏవేవైతే చెరువులు కుంటలు కబ్జాలు చేశారో వాళ్ళ నుంచి వెళ్ళి ఆ ప్లేస్ విముక్తి కలిగిందని అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియని పరిస్థితి. మరి హైడ్రా అయితే స్టార్టింగ్లో అయితే చాలా వరకు పనిని వేగవంతం చేసి చాలా వరకు ఏవైతే అక్రమాలుగా కట్టారో అవినైతే కూల్చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మరి హైడ్రా యూటర్న్ తీసుకుందా ఏంటి? ఒకవేళ యూటర్న్ తీసుకుంటే దీని ఇంపాక్ట్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మీద పడుతుందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్ని వణికిస్తుంది అంటే డ్రామా అంటారా? కానీ చాలామంది హైడ్రా వచ్చిన తర్వాత ఈ ఏమంటారు ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి బఫర్ అని ఇట్లాంటి జోన్లలో ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ ఇల్లులు కూలగొట్టడం కూడా జరిగింది. మనం అవి టీవీలలో చూసాము. మరి ఏంటి ఇప్పుడు మరి అంత వేగంగా పనులు కొనసాగించిన హైడ్రా ఇప్పుడు సడన్గా కొంచెం నెమ్మదైంది, యూటర్న్ తీసుకుంది అని చెప్పేసి మరి అనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ మరి రియల్ ఎస్టేట్ రంగం మీద పడిందా హైదరాబాద్లో? కొంతవరకు పడిందని చెప్తాను, మొత్తం ఏం పడలేదు. ఎందుకంటే మన సిటీలో కట్టడాలన్నీ అక్రమంగా కట్టడాలు కదా. ఎక్కడ స్లో అయిందంటే అక్రమంగా కట్టిన వాళ్ళ దగ్గర స్లో అయింది. అదర్ అన్ని కరెక్ట్గా ఉండి క్లియర్గా ఉండి కట్టుకునే వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు. సో కాకపోతే మన జనాలు ఎట్లా అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. తీగ లాగితే డొంక కదిలిందని ఒక సామెత ఉంది తెలుగులో. అంటే అర్థం ఏంటంటే హైడ్రా ఒక ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఇది ఇవాళ మాట్లాడుతున్నారు FTL బఫర్ జోన్ అని. 1920 నుండే ఉంది, 100 సంవత్సరాల ముందు నుండే ఈ తాలూకా మోక్షగుండం విశ్వేశ్వరని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ డేప్ చేస్తారు. ఆయన పెద్ద ఇంజనీర్ ఆయన. సో ఆయన హయాం నుండి 1920-25లోనే ఇది ఉంది ఈ పాలసీ. కాకపోతే గవర్నమెంట్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు, లోనే ఉంది కానీ బయటకు అంత హైలైట్ అవ్వలే. ఇప్పుడు ఏం చేశారంటే 2012-13లో నోటిఫికేషన్ ఇచ్చారు అఫీషియల్గా, ఈ జోను ఇది అని. సో ఆ నోటిఫికేషన్ వల్ల బయటపడుతున్నాయండి. సో జనరల్గా ఇది ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం 1700 పైచలుగా చెరువులు నాలాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు 700కి వచ్చేసాయి, 750కి. మరి ఈ 1000 చెరువులు ఏమైనట్టు? ఈ గత 50 సంవత్సరాలు అంటే ఎవ్రీ సంవత్సరానికి 100-200 చెరువుల లెక్క గాయమైపోతున్నాయి, మాయమైపోతున్నాయి. ఇంట్లో చూడండి, చిన్నపిల్లలు ఏదైనా స్వీట్ పెడితే రాత్రి ఉంటే పొద్దులేసరికి గిన్నె ఖాళీ అయిపోతుంది, అట్లా ఖాళీ అయిపోతున్నాయి. సో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు సన్నాహాలు చేసి హైడ్రాని పుట్టించారు. హైడ్రాని కమిషన్కి సపరేట్ బాడీ పెట్టి 3500 మందిని ఎంప్లాయీస్ని కేటాయించి 400-500 ఆఫీసర్లు, దీని వెనకాల 10 డిపార్ట్మెంట్స్ పైన ఉన్నాయి. ఇది చాలామంది ఏమనుకుంటారు రంగనాథ్ గారు ఒకరే సింగిల్గా డెసిషన్ తీసుకున్నారు. రంగనాథ్ గారు చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్, చాలా తెలివైన పర్సన్. ఆయనకి ఏ పోస్ట్ ఇచ్చినా ఆ పోస్ట్ సక్రమంగా ఫుల్ స్వింగ్లో నిర్వహిస్తారు. ఆయన చుట్టూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకున్న స్పేస్ ఉంటుంది. అంటే ఆయన ఒక పని ఇచ్చారంటే ఆ పని కేక. అట్లా మన CV ఆనంద్ గారు ఉన్నారు, అట్లానే ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ టాప్ అయిపోయారు. ఇప్పుడు యాక్చువల్లీ CM గారు కంటే ఈయనపై ఫేస్ ఎక్కువ కనిపిస్తుంది. యూట్యూబ్లోనూ మీరు టీవీ ఛానల్ చూస్తే హైడ్రా ఏ ఛానల్ చెప్పినా హైడ్రా ఉంటుంది. మీరు అదర్ యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ ఛానల్ అంత ప్రాముఖ్యత ఉంది. సో దీన్ని కట్టడానికి చేశారు. అయితే హైడ్రాలో FTL బఫర్ తీసుకుంటారు. ఇవి కాకుండా 111 జీవో, కన్జర్వేషన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఫారెస్ట్ జోన్ అని మిగతా జోన్స్ కూడా ఉన్నాయి. వాటిని టచ్ చేయట్లేదు. KTR గారు ఫామ్ హౌస్ 111 జీవోలో ఉంది జనవాడలో, అది టచ్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు బ్రదర్ తిరుపతి రెడ్డి ఆయన నోటీస్ ఇచ్చారు, మురళీమోహన్ గారు నోటీస్ ఇచ్చారు, నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టారు. సో అయితే పబ్లిక్లో కొద్ది వ్యతిరేకత అనేది కొద్దిగా వచ్చింది. అయితే ఏదైనా మంచి పని చేస్తే జనాలు భరించలేరు. అయితే ఇది ఏమవుతుందంటే వ్యతిరేకత ఎందుకు వచ్చింది, కామన్ సామాన్యుడి మీద పడుతుంది. రైట్ సార్. ఇక్కడ ఏంటంటే చాలామంది మరి పెద్ద మీ ఇళ్ళ వాళ్ళవి ఉంటే, మీ పార్టీ వాళ్ళే ఉంటే మీరు కూలగొట్టట్లేదు, మావి మాత్రం మాకు నోటీసులు కూడా చక్కగా ఇవ్వకుండా మీరు మా ఇళ్ళని కూల్చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నిన్న మన ఒక వివరణ కూడా ఇచ్చారు, నోటీసులు ఈయన ఇవ్వట్లేదు, ఈయనకి సంబంధించిన డిపార్ట్మెంట్ HMDనో DTCPనో ఇరిగేషన్ వాళ్ళు ఇస్తున్నారు, ఈయన ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు సో మా పరిధిలో రాదు, కానీ ఇప్పుడు హైడ్రాకి సపరేట్ ఒక బాడీ ఫామ్ చేసి దానికి ఒక కమిటీ పెట్టి దానికి ఫుల్ పవర్స్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ 2-3 వీక్స్లో అని చెప్పారు మన రీసెంట్ క్యాబినెట్ మీటింగ్లో. సో అది వస్తే దీనికి కూడా ప్రతిదానికి ఒక చట్టం ఉండాలి. అంతకుముందు 20 years బ్యాక్ 30 years బ్యాక్ మన AP జెన్కో, AP ట్రాన్స్కో 2 ఉండేవి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇప్పుడు TS ట్రాన్స్కో అయింది.
దానికి సపరేట్ దీనిపైన ఒక బాడీ పెట్టారు, ఏపీఆర్ఈ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ అని. అట్లా రేరాకించి రేరా అప్లేట్ అథారిటీ అని పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ హైడ్రాకి కూడా ఒక బాడీ పెట్టి దానికి ఎంతవరకు పవర్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు భయపడుతున్నారు, ఎవరైతే బిల్డర్స్కి అడ్వాన్స్ ఇచ్చారో అడ్వాన్స్ వెనక్కి అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరిది ఏ జోన్లో ఉందో తెలియదు మనకి. దానికోసం వాళ్ళు ఇబ్బంది పడి స్లో డౌన్ చేశారు రియల్ ఎస్టేట్ అనేది. కానీ తాత్కాలికంగా పర్మనెంట్గా ఏదైనా రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఎవరైతే అక్రమ కట్టడాలు కడుతున్నారో కట్టేసిన వాళ్ళు ఏం చేయలేరు, కూలగొడుతున్నారు. కట్టని వాళ్ళు ఎవరైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే కూల్చేస్తామని చెప్పారు. ఎవరైనా నివాసం చేస్తుంటే యూటర్న్ ఎందుకన్నారంటే, యూటర్న్ అనేది ఏంటంటే బేసిక్గా ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని నివసించే వాళ్ళు ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు, పిల్లలు ఫ్యామిలీ మొత్తం అంతా కట్టుబట్టలతో బయటకు వచ్చి కూలగొట్టారు. సో వాళ్ళకి కొద్ది టైం ఇచ్చారు. అట్లనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్స్ కానీ అకాడమిక్ ఇయర్ పాడైపోద్ది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ మే జూన్ వరకు టైం ఇస్తారు ఇప్పుడు నోటీసులు ఇచ్చి. అట్లనే హాస్పిటల్ పేషెంట్స్ ఉంటారు కూడా ఒకసారి కొద్దిగా పబ్లిక్తో చాలా డెలికేట్ ఇష్యూ, పబ్లిక్తో డీల్ చేయడం చాలా డేంజర్. సో అందుకనే నేను ఈ హైడ్రా అనేది చాలా మంచి ఇనిషియేటివ్ బై గవర్నమెంట్. ఇంతవరకు ఏ సీఎం తీసుకోలేదు నిర్ణయం. ఈ సీఎం నిర్ణయం తీసుకొని చాలా మంచి పనే చేశారు. బట్ అయితే అది అందరికీ ఒకలాగా అమలుపరచాలి. మన పార్టీకి ఏదో ఒకటి, ఎదురు పార్టీకి ఏదో ఒకటి, ఆ వ్యతిరేకతలు కొన్ని వచ్చాయి. దానికి క్లారిఫికేషన్ ఇస్తూనే పోతున్నారు. కాకపోతే ఇది డెఫినెట్గా కొనసాగుతుంది. ఫ్యూచర్లో నెక్స్ట్ గేటెడ్ కమిటీలు, ప్లాటింగ్ వెంచర్స్ వీటి మీద కూడా దృష్టి పెడతారు. ఇప్పుడు మేజర్గా ఆయన ఏమనంటే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఆల్రెడీ ఉంటే కనుక వాళ్ళకి ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు, వేరే ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏమైందంటే సార్, ఏదైతే దుర్గం చెరువు దగ్గర రేవంత్ రెడ్డి బ్రదర్ది ఇల్లు ఏదైతే ఉందో దానికి జస్ట్ ఇప్పుడు నాగార్జున గారిది కూలగొట్టేశారు, వాళ్ళ తమ్ముడు అన్నాను సంథింగ్, ఆయనది ఎందుకు కూలగొట్టలేదని చాలా మంది ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఆయన నోటీస్ కూడా హైడ్రా ఇవ్వలేదు, వేరే బాడీ ఇచ్చారని చెప్పారు. నేను ఇందాక కూడా కావూరిల్స్లో ఒక దీనికి వెళ్తే చూసా, చాలా వరకు కావూరిల్స్ మాదాపూర్ దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా బిల్డింగ్స్, రోడ్డుకి 5-6 బిల్డింగులు ఉన్నాయి. సో ఆ బిల్డింగ్ అన్నీ పోతాయని చెప్తున్నారు. ఎక్కడైతే తిరుపతి రెడ్డి గారి ఉందో అక్కడ కూడా మిగతా బిల్డింగులు కూడా, ఎన్సీసీ బిల్డింగ్ దానికి ఆపోజిట్ దుర్గం చెరువు దగ్గర అవన్నీ కూడా పోతాయని చెప్తున్నారు ఫ్యూచర్లో. అది అంటే రూల్ అనేది ఇది పబ్లిక్ ప్రాపర్టీస్ అండి. ఇవన్నీ కూడా మనం ట్యాక్స్ కడతాం. పబ్లిక్ పార్కులు కానీ, ఈ బఫర్ జోన్ కానీ, నాలాలు కానీ, రోడ్స్ కానీ, చెరువులు కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్. పబ్లిక్ ప్రాపర్టీని ఒక ఇండివిజువల్ కొనుక్కొని వాడుకోకూడదు కదా, అది ఇంపార్టెంట్. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. తప్పని కొద్ది మైనింగ్ ఎట్లా ఉంటో వస్తూనే ఉంటాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దే విల్ రియాక్ట్ అండ్ ఫ్యూచర్. డెఫినెట్గా కొద్ది మొదటి కంటే కొద్ది అగ్రెసివ్నెస్ తగ్గింది, బట్ ఇట్ విల్ కంటిన్యూ టు డూ. మొత్తానికి అయితే కొంత అయితే ఎఫెక్ట్ పడింది రియల్ ఎస్టేట్ రంగంలో దీనిపై ఇది హైడ్రా చేయబట్టి. కానీ రానున్న రోజుల్లో అయితే మొత్తం సెటిల్ అవుతుంది. చేయడం వల్ల ఏమవుతుంది, అట్లీస్ట్ మిగిలిన 700 చెరువులు మళ్ళీ మిగులుతాయి. లేకపోతే 10 సంవత్సరాల తర్వాత తాగడానికి నీళ్ళే ఉండవు. అది ఎందుకు వస్తున్నారు, అక్కడ కన్స్ట్రక్షన్ కడితే అక్కడ గార్బేజ్, డ్రైనేజ్, మంచినీళ్ళు, తాగే నీళ్ళు, ఎంఎస్ సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపట్టి ఇవన్నీ ఏంటి తాగే నీళ్ళు. దాంట్లో డ్రైనేజ్ చెత్త ఉంటే ఎలా అవుతుంది, ప్లస్ లూజ్ సాయిల్ ఉంటుంది అక్కడ, బట్ దానివల్ల అది చేస్తున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.